నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సోషల్ మీడియాలో వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవం. వివరాలు వివరించిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. కళాకారులకు ఉచితంగా నేత్ర వైద్య సేవలకు సహకరించిన స్వచ్ఛంద సంస్థలకు కళాకారుల సంఘం రుణపడి ఉంటుంది. సినీ మాటల రచయిత బుర్ర సాయి మాధవ్. మాఘ పౌర్ణమి సందర్భంగా పట్టణంలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవలు. రైతుల ప్రయోజనాలు కాపాడుతూ రెవెన్యూ శాఖ పరంగా చట్టపరిధిలోని తన సేవలు కొనసాగిస్తున్నామని, ఎవరు ఎటువంటి నిందారోపణలు చేసినా తన వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తనపైన వచ్చిన ఆరోపణల పట్ల తీవ్రంగా స్పందించారు. బుధవారం సాయంత్రం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఆగస్టు 2024లో తెనాలి తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన తనకి శాఖాపరంగా అనేక సమస్యలు స్వాగతం ఇచ్చాయన్నారు. మండల పరిధిలో 18,388 రెవెన్యూ సమస్యలను పరిష్కరించారని, వెబ్లాండ్ లో దొల్లిన పొరపాటు సరిహద్దు విషయంలో ఉన్నతాధికారులను ఒప్పించి 5,800 మంది రైతులకు వారి రికార్డులు సవరణలు చేయడం జరిగిందన్నారు. జూలై 2024లో అనవర్లపూడి నుండి బొద్దులూరి కిరణ్ తనకు చెందిన ఆస్తిని తన మేనమామ గరికపాటి లింగారావు ఆక్రమించుకునే కుట్ర చేస్తున్నాడంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రిపోర్ట్ తయారు చేస్తారని వాస్తవ పరిస్థితి వివరించారు. ఈ అంశం సివిల్ కోర్టులో ఉండడంతో రికార్డును డిస్ప్యూట్ లో ఉంచడం జరిగిందన్నారు. ఆరోపణల తీరును కూలంకుషంగా వివరించారు. ఇదే అంశంపై గుడివాడ గ్రామ సర్పంచ్ ఎడ్ల రాకేష్ మీడియాతో మాట్లాడుతూ, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సక్రమంగా సేవలు అందిస్తున్న తహసీల్దార్ పై ఆరోపణ చేయడం అమానుషమని అన్నారు. గరికపాటి లింగారావు విధానం లోపభూయిష్టమని, అవాస్తవాలు ఎప్పుడూ వాస్తవాలు కావన్నారు. బొద్దులూరి కిరణ్ మాట్లాడుతూ, తహసీల్దార్ కు తన సమస్య నివేదించిన మాట నిజమే, కానీ తాను ఎటువంటి లంచం ఇవ్వలేదని, తన మేనమామ వైఖరి సరైంది కాదని చెప్పారు. సదరు సోషల్ మీడియా రిపోర్టు తన వల్ల పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. మొత్తానికి తనపై వచ్చిన అవినీతి ఆరోపణలో వాస్తవాలు లేవన్న విషయం తహసీల్దార్ గోపాలకృష్ణ నిబద్ధతతో నిగ్గు తేల్చారు. నిన్న సోషల్ మీడియాలో ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తి నా గురించి ఏదో తప్పుగా ప్రచారం చేసినట్టుగా ఒక వార్త వైరల్ అయింది. అందులో భాగంగా నేను ప్రజలకి వాస్తవ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి ముందుకు వచ్చాను. 15/7/2024 కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి ఫైల్ అయింది. బొద్దులూరి కిరణ్ తండ్రి శ్రీనివాసరావు పేరుతో, అనుమర్లపూడి వాస్తవుడు ఆయన. వారికి 87 సెంట్లు కొలకలూరు సర్వే నెంబర్ 84/6లో పొలం ఉందని చెప్పేసి దాంట్లో వివాదం ఉందని, ఆ వివాదం రెవెన్యూ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతున్నామని, 2021 నుంచి పరిష్కారం కాలేదని చెప్పేసి గ్రీవెన్స్ పిటిషన్ పెట్టారు. నేను వచ్చేటప్పటికి ఆ అర్జీ పెండింగ్గా ఉంది. ఆ అర్జీని పరిష్కరించే క్రమంలో నేను ఫీల్డ్ విజిట్స్ కానివ్వండి, రికార్డ్ వర్క్ అంతా పరిశీలిస్తే, ఎవరైతే ఈ అర్జీ పట్టుకొని తిరుగుతున్నారో అతనికి వాళ్ళ మదర్ నాగమల్లేశ్వరి గారి దగ్గర నుంచి గిఫ్ట్ డీడ్ ద్వారా 3666/2021 డేటెడ్ 17/11/2021 వారి తల్లిగారు వారికి రిజిస్టర్ చేసిన గిఫ్ట్ డీడ్ ఉందని తెలిసింది. రెండో పార్టీగా ఉన్న గరికపాటి లింగారావు అనే వ్యక్తిని దీన్ని రెవెన్యూ కోర్టు కండక్ట్ చేశాం. రెవెన్యూ కోర్టు కండక్ట్ చేసి హీరింగ్స్ కూడా విన్నాం. చట్ట ప్రకారం ఏదైతే రైట్ అని అనుకున్నామో దాని ప్రకారం నేను ఒక ఆర్డర్ కూడా పాస్ చేశాను 30/10/2024. అయితే ఈ విషయం గౌరవ సివిల్ న్యాయస్థానంలో కూడా ఒక కేసు రన్ అవుతోందని తెలిసింది. ఆ సివిల్ దావాలో కూడా తహసీల్దార్ పార్టీ కాదు, అట్లాగే తహసీల్దార్కి ఎటువంటి డైరెక్షను లేదు. ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఏమని రాశామంటే, దాంట్లో కోర్టు తుది తీర్పు ఉత్తర్వులకి లోబడి ఈ చర్యలు ఉంటాయని రాశాం. అండ్ మరి ముఖ్యంగా ఈ ఆర్డర్ పాస్ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాశాను. ఆ జిల్లా కలెక్టర్ గారికి రాసిన లేఖ 22/10 లేఖ రాశాను. 30/9 నేను ఆర్డర్ పాస్ చేసి 22/10 ఈ ల్యాండ్స్ని డిస్ప్యూట్లో ఉంచండి అంటిల్ లోకల్ కోర్టులో ఎక్కడైతే గౌరవ న్యాయస్థానంలో ఈ విషయం తేలే వరకు దీన్ని డిస్ప్యూట్లో పెట్టమని కూడా రాశాను. ఆ విధంగానే రికార్డు డిస్ప్యూట్లో కూడా ఉంది ప్రస్తుతం. సోకాల్డ్ ఎవరైతే తిరుగుతున్నారో గరికపాటి లింగారావు అనే వ్యక్తి లోకల్గా ఇట్లా భూముల్ని ఆక్రమించాలనో లేకపోతే ఏదైనా ఏ ఉద్దేశం అనేది దాని గురించి మాట్లాడకుండా, ఈ మధ్య రీసెంట్గా నా దగ్గరికి ఇంకో కేసు, ఇలాంటి కేసే వచ్చింది. అని ఆవిడ వచ్చారు. ఆవిడ కూడా కలెక్టర్ గారి దగ్గర CMOలో గ్రీవెన్స్ ఫైల్ చేశారు. ఆ గ్రీవెన్స్ని వెరిఫై చేసే క్రమంలో సేమ్ గతంలో ఎలాంటి నోటీసులు అవి ఇచ్చి హీరింగ్ విన్నాము, అలాగే వీరికి మొన్న 27వ తారీఖు డేట్తో 3/2 వాయిదాకి రమ్మని నోటీస్ ఇచ్చాం. ఆయన 4వ తారీఖు అటెండ్ అయ్యారు. 4వ తారీఖు అటెండ్ అయినప్పుడు ఈ వ్యక్తి, ఆ గిల్ కృష్ణవేణి అనే ఆవిడ క్యాన్సర్ పేషెంట్, ఒక 20 సెంట్స్ వివాదం ఉందని తెలిసింది. ఇది కూడా సుదీర్ఘకాలంగా. ఈ విషయంలో మనం తదుపరి చర్యలు తీసుకోనీయకుండా నిరోధించడం కోసం అతను ఇట్లాంటి చిన్న ఎత్తుగడేశాడని
అర్థమైంది. హవెవర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి ఏమీ ఆలోచన ఏం లేదు. మీ అందరికీ తెలుసు, నేను ఇప్పటికి 18,388 సర్వీసులు, లేకపోతే ఏ సర్వీసులు అయినా సరే ఓపెన్గా చెప్తున్నాను. మంత్రి గారు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వారి ఎజెండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పేద ప్రజలకి రెవెన్యూ సేవలు అందించడంలో ముందుండాలి, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా విధి నిర్వహణ చేయాలని మాకు సూచించారు. అట్లాగే ఇప్పుడు నేను ఇచ్చిన 18,388 సర్వీసుల్లో ఆ లిస్టుతో సహా ఈరోజు పబ్లికేషన్ చేస్తాను. ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా నిరూపించవచ్చు. ఆ అవినీతి చేయాల్సిన అవసరమో లేకపోతే ఇంకోటో ఈ తహసీల్దార్కి లేదు. అట్లా అసత్యపు ఆరోపణలు కావాలని వెనక ఒక రాజకీయ పరంగానో లేకపోతే కులపరంగానో కావాలని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఒక వ్యక్తి చేసిన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నా పత్రికాముఖంగా. నేను దీని విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఎవరైతే దీన్ని తప్పుగా ప్రచురితం చేశారు ఆ వ్యక్తి వచ్చి ఇది పొరపాటు అయిపోయింది, నేను తెలియక చేశాను అని ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగారు పెద్దల సమక్షంలో. అందువల్ల నేను ఇక దీన్ని పెద్దది చేయదలుచుకోలేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మంచిగా పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లేకపోతే డిమోరల్ అయిపోతే మొరాలిటీ దెబ్బతింటే నేను ఇక్కడ కాబట్టి ఇంకో చోట సర్వీస్ చేసుకోగలను, కానీ ప్రజలకి సేవ చేయాలి అనే తపనున్న అధికారులు ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారని గుర్తించాలి మీరంతా. తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారి మీద ఎటువంటి ఆరోపణలు చేసిన వ్యక్తి గరికపాటి లింగారావు వ్యక్తి చేసిన ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను మొదటి నుంచి గుడివాడ గ్రామంలో అనేది వివాదాస్పద చేస్తూ ఉంటాడు. అతను చేసిన 87 సెంట్లు అనేది పొలం అనేది ఈ బొద్దులూరు కిరణ్ అనే వ్యక్తికి చెందుతుంది. దానికి అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఎంఆర్ఓ గారి మీద కేవలం ఏదో నిందలేయాలి, అతను ఏదో మీడియాలో రావాలనే వ్యక్తిగత అభివృద్ధి కోసం నేను ఇటువంటి ఆరోపణలు చేశాడు. లింగారావు ప్రాపర్ క్రియేటర్ అతను ఎంఆర్ గారికి నేను డబ్బులు ఇచ్చే 10 లక్షలు ఇచ్చానని చెప్పాడంట తహసీల్దార్ గారు, తెనాలి తహసీల్దార్ గారికి. నేనైతే రూపాయి సార్కి సారీస్ నాకు సేవలు బాగా చేశారు సార్ సర్వీసు. ఇతను ఇలా పితాలు భూములు లాక్కుంటాం ఇదే చేస్తాను పద్దాలు రొటీను. మా మేనమామే అతనికి ఇదే పని, పోలీసు చుట్టూ తిరుగుతాడు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు, అదే పని పోలీసు చుట్టూ తిరుగుతాడు, అదే పని అతనికి. అలాగే మాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఆ తల్లి పిల్లలు నేను 15 సంవత్సరాలు పోయించా, తల్లి పిల్లలు ఇద్దరు. అందుకే నేను బాధపడుతున్నా. తల్లి పిల్లలు ఇద్దరు మరణించి చదువు ఎవరు చెప్తాడు, పూట కూడి పెట్టడానికి ఎవరు పెట్టడు. 15 సంవత్సరాలు రూపాయిల మళ్ళీ మా ఆడవాళ్ళు ఒక రకం పండించుకుంటున్నారు, ఎకరం వాళ్ళే పండించుకుంటున్నారు. ఇన్ని పనులు చేస్తాను ఎంఆర్ గారు నేను రూపాయిల నేను ఇలా తెలియదు సంగతి. సగటు సమాజానికి విద్య వైద్యం ఆ తర్వాత అవసరాలు అనే విధానంతో పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం ఏర్పడిందని, అందులో భాగంగా నేత్ర వైద్య అవసరాలను గుర్తించి నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కళాకారుల సంఘం రుణపడి ఉంటుందని ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో గల కళాకారుల సంఘం భవనంలో బుధవారం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య శిక్షణ కేంద్రం వైద్య నిపుణులచే ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో నేత్ర వైద్య సేవలు అవసరమైన కళాకారులు 230 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ కళాకారుల అవసరాన్ని గుర్తించి నేత్ర వైద్య శిబిరం ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో విద్య, వైద్యం ఆ తర్వాత ఇతర అవసరాలు అనే దృక్పథాన్ని బలంగా నమ్ముతారని, అదే కోణంలో పట్టణ కళాకారుల సంఘం ముందుకు వెళ్తోందన్నారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ తెనాలికి కళల కాణాచి అనే పేరు తీసుకొచ్చిన కళాకారులకు నేత్ర వైద్య సేవలు అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ నేత్ర వైద్య శిబిరం నిర్వహణలో కళాకారుల సంఘం కార్యదర్శి చక్కని సహకారాన్ని అందించారని అన్నారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య శిక్షణ కేంద్రం వైద్య నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాకారుల సంఘం అధ్యక్షులు బుర్రా జయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి మేరిగా రామలింగేశ్వరరావు, కరపర్తి మధుకర్, చెరుకుమల్లి సింగారావు, జానీ పాషా, భవానీ తదితర సంఘం సభ్యులు పాల్గొన్నారు. దంత వైద్య శిబిరం కూడా ఉంటుంది. కళాకారులందరికీ కూడా ఇవాళ దంత వైద్య శిబిరం ఉండాల్సింది. కొన్ని కారణాల వల్ల దంత వైద్య శిబిరం ఆదివారానికి పోస్ట్ పోన్ అయింది. ఆదివారం కంపల్సరీగా దంత వైద్య శిబిరం ఉంటుంది. దాంతోపాటు ఇంకొన్ని వైద్య సేవలు కూడా కళాకారులకు అందించడం జరుగుతుంది. సో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడానికి సహకరిస్తున్నటువంటి ఈదర పూర్ణచంద్ర గారికి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం రుణపడి ఉంటుంది. నిజంగా కళాకారులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఆ సంఘం అధ్యక్షురాలు మా అమ్మగారు, అలాగే
వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు గారు అందరూ కూడా వాళ్ళు చాలా శక్తివంచన లేకుండా ఈ వైద్య శిబిరం అనేది విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఎదర చారిటబుల్ ట్రస్ట్, తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్తంగా నిర్వహించిన ఈ నేత్రశాల శిబిరానికి మంచి పేరు తెచ్చారు. ఎందుకంటే కళాకారుల సంఘం కమిటీ వారు బాగా ఏర్పాట్లు చేసి కళాకారులందరినీ ఒకసారిగా చేసి మంచి వసతులు ఏర్పరిచి ఈ నేత్ర వైద్య శిబిరాన్ని సక్సెస్ చేసినందుకు ముందుగా ఆ కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బుర్రా సాయి మాధవ్ గారు అడగంగానే ఈరోజు ఈ ఉచిత నేత్ర శిబిరం పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కళాకారులకి సేవ చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్, అట్లానే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, పట్న కళాకారుల సంఘం సంయుక్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ చేయాలి అని అడగంగానే మాకు సహకరించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లానే ఈ కళాకారులకి ఏ అవసరం వచ్చినా కానీ మేము చేయటానికి ముందుంటాం. దీనికి అవసరమైన వారికి శుక్లాల ఆపరేషను హాస్పిటల్ వారే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అవసరమైన వారికి ఆపరేషన్లు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు. అది ఎవరికి అవసరం అనేది చెబుతారు, ఆ టైం అది చెప్తారు. వెళ్ళి శుభ్రంగా శుక్లాల ఆపరేషన్ చేయించుకోండి. సమాజంలో ఆధ్యాత్మిక చింతన, పరోపకార కార్యాచరణ పెంపొందించడం లక్ష్యంగా శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలను ఓ కార్యాచరణగా కొనసాగిస్తోందని 25 నెలల పాటు ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతిగా సామూహిక దత్త హోమ పూజలను ప్రారంభించుకోవడం శుభ సంకల్పమని దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. పంచవింశతి పౌర్ణమి పర్యంతం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యజ్ఞ మహోత్సవములు మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం విశేషంగా నిర్వహించారు. స్థానిక మారేస్పేట ఎరువులకోట్ల సమీపంలోని మతుకుమల్లి రఘోత్తమ రాయ శాస్త్రి దేవాలయంలో ప్రాంగణంలో శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దత్తాత్రేయ స్వామి యజ్ఞ పూజలు ఆద్యంతం ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీకగా నిలిచాయి. సామూహిక దత్త హోమ పూజలు ప్రతి పౌర్ణమికి నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్ రామ్జీ మిత్రమండలి పర్యవేక్షణలో గణపతి హోమము, నవగ్రహ శాంతి హోమము, లక్ష్మీ గణపతి హోమములతో శ్రీ దత్తాత్రేయ స్వామి యజ్ఞ పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హోమ పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ విశేష కార్యక్రమాలకు దత్తాసాయి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కందుల కుసుమ కుమార్, చెక్కుపల్లి నాగేశ్వరరావు, చిదెల మధుసూదన్ రావు, నాగం యోగేష్ సాయి తమ వంతు సహకారం అందజేశారు. శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ దత్తాత్రేయ స్వామి వారి హోమ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భముగా మొదటి నెల హోమ కార్యక్రమం బిగిన్ చేశాము. ఈ హోమ కార్యక్రమానికి 108 మంది దంపతులు హోమంలో కూర్చోవడం జరిగింది. ప్రతి నెల కూడా ఇంకా పెరుగుతారనే ఆలోచనతో మేము ఇంకా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాలు పంచుకొని దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మా దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ వారు కరోనా సందర్భంలో ప్రతి నెల 1500 మంది, ప్రతిరోజు 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. షిరిడీకి ప్రత్యేకంగా ట్రైన్ వేయడం జరిగింది. 25 నెలలు దత్త హోమ కార్యక్రమాన్ని మేము చేయటం బిగిన్ చేశాము. భక్తులు ఎవరైనా ఉంటే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ హోమానికి 25 నెలలకు కలిపి 2500 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందంటే నెలకు 100 రూపాయలు వసూలు చేస్తున్నామండి. ప్రతి నెల 100 రూపాయలు. తర్వాత ఈ హోమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయ కార్యక్రమం కూడా జరుగుతుందండి. జై గురుదత్త. ఈ రోజు నుంచి దత్తాత్రేయ స్వామి వారి హోమాలండి 25 పౌర్ణములండి. వాళ్ళ మాఘ పౌర్ణమి స్టార్ట్ నుంచి ఇవి ప్రారంభించి వరుసగా 25 పౌర్ణములకి ప్రతి పౌర్ణమికి కూడా ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారి హోమాలు జరుగుతాయండి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆలయం దగ్గర. కావున భక్తులందరూ కూడా దత్త భక్తులు కానీ సాయిబాబా భక్తులు అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఆధ్యాత్మిక చింతనలో మాఘమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయి భక్తుల ఆత్మలు సాయినామ సంకీర్తన భజనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దక్షిణ భారతదేశంలో తొలి సాయి మందిరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రామలింగేశ్వరపేటలోని సాయి మందిరం మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విశేషంగా సాయినామ సంకీర్తన భజనను భక్తి మీద ఆలపించారు. మహిళా భక్తులు సాయినామ భజనలు విశేషంగా పాల్గొన్నారు. సాయిబాబా నామాన్ని రాగతాళ యుక్తంగా నామ సంకీర్తన ద్వారా వ్యక్తం చేసిన తీరు భక్తులలో ఆధ్యాత్మిక ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆలయ కార్యనిర్వాహకులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
మాఘ పూర్ణిమ సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేట శ్రీ సాయిబాబా గుళ్ళో 108 సార్లు సాయి చాలీసా పారాయణ జరుగుతోంది. జై సాయినాథ్. సంస్కృతి విద్య అధ్యయనం కోసం శతాధిక సంవత్సరాల క్రితం ఏర్పడిన కోట లక్ష్మీనాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థి అనుభవాలతో రూపొందించిన సంచిక ఈ నెల 16 ఆవిష్కరించినట్లు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కార్యవర్గం తెలిపింది. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఎల్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కార్యవర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 16న నిర్వహించే కార్యక్రమాల కార్యాచరణను వివరించారు. పూర్వ విద్యార్థుల అనుభవంతో రూపొందించిన మనోరమ అనే ప్రత్యేక సంచికను ఈ నెల 16వ తేదీ సాయంత్రం పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ ఆవిష్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత ప్రవచనకర్త మైలవరపు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ప్రఖ్యాత ఆగమశాస్త్ర కోవిదులు మామిడిపల్లి మృత్యుంజయ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించే సభలో మనోరమ ప్రత్యేక సంచిక ఆవిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. పూర్వ విద్యార్థులు కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ప్రచార బ్రోచర్లు ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో దేవరాజు, మురళీకృష్ణ, రామలింగేశ్వరరావు, ఈఎల్వి అప్పారావు, సూర్యనారాయణ, లక్ష్మణరావు, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు తమ అనుభవాలతో ఒక సంచికను విడుదల చేయాలని దాన్ని ప్రథమ వార్షికోత్సవంగా మనోరమ ప్రత్యేక ఈ నెల 16వ తేదీన హాల్లో సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించడానికి కళాశాల జరిగేటప్పుడు కళాశాలలో నిర్వహించినటువంటి మనోరమ అనేటువంటి ఆ వార్షిక సంచికని అదే పేరుతో మరలా మనోరమ ప్రత్యేక సంచిక ముద్రించడం జరిగింది. దాన్ని మన కళాశాలలో ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. పూర్వ విద్యార్థి పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ మామిడిపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారు ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. కనుక ఈ కార్యక్రమానికి ఆ కళాశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఫలానా సంవత్సరం అని కాదు, కళాశాల పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు నడిచినంత వరకు ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ కార్యక్రమానికి చేసి ఈ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ ఎం హరినారాయణ తెనాలి కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ ఎం హరినారాయణ బుధవారం తెనాలి కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో విధులను నిలుపుదల చేసి ప్రతి విభాగంలో ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు అంశాలపై వివరణ కోరారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డి శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్ డి శైలజ ఉన్నారు. కార్యాలయ సిబ్బంది ఉన్నారు. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ సువచర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ సువచర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని గజవాహన సేవ, గరుడ వాహన సేవతో తెనాలి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. బుధవారం ఉదయం 6 గంటలకు శ్రీ ఉష్ణ వాహన సేవ విశేషంగా కొనసాగింది. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీవారి రథోత్సవ సేవ విశేషంగా కొనసాగింది. వైఖానస ఆగమరీతిని అనుసరించి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు భక్త జనాలకు ఆనందాన్ని పంచుతున్నాయి. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో రొంపిచెల వెంకట కిరణకుమార్, రొంపిచెల సురేష్, నాగమూర్తి మిత్రబృందం ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా కొనసాగిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్వి శివ, నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, శ్రీ వికరస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, జంజవ రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు.
విజయశాఖ సమితి స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం ప్రధాన హోమంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కూడా రాత్రి కళ్యాణోత్సవం ఈరోజు ఈ కార్యక్రమం కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయ చేయవలసిగా భక్తులందరినీ దేవస్థానంలో గత వారం రోజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి రథోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామి భక్తులు ఏమంది పాల్గొని ఈ కార్యక్రమంలో యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి జనాల్లోని సూత్రాంజలి మధ్యమ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 6 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 200 సంవత్సరాల క్రితం భాగవత వంశీయులతో నిర్మించినటువంటి ఈ దేవాలయంలో దక్షిణ భారతదేశంలోనే కాక యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతుంది అని చెప్పడంలో అతిశక్తి లేదు. ఇటువంటి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామివారికి వైకాస ఆగమ ప్రకారం ఆచార్య వెంకటేశ్వరంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన స్వామివారికి విశేషంగా దివ్య రథోత్సవాన్ని పట్టణ పురమితిలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. మేళతాళాలతో కనక తప్పిళ్లతో అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఖరాబజార్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు కోసంగా ఈ యొక్క ఆలయానికి మళ్ళీ రథోత్సవం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం శ్రీచక్ర స్నానం పూర్ణావతి అలాగే శుక్రవారం ఉదయం పుష్పోత్సవంతో ఒక బ్రహ్మోత్సవం కురుస్తాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో తెనాలి మండల పరిసర ప్రాంతాలలో కాకుండా అనేక మంది భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. తెనాలి మండలం కొలకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయ రథోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం కన్నుల పండుగ కొనసాగింది. తెనాలి మండలం కొలకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి రథోత్సవం బుధవారం వైభవంగా కొనసాగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా గ్రామంలోని చిన్నరథం సెంటర్ నుండి రథోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామివారి చిన్నరథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవారిని కొలువుదీర్చి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వయంగా రథాన్ని లాగారు. పలు సామాజిక సేవా సంస్థలను స్థాపించి నిర్విరామంగా సామాజిక సేవలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న తెనాలి పట్టణానికి చెందిన తన్నీరు శివశంకర్కు మరో అరుదైన పదవి వరించింది. జాతి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై జాతీయ స్థాయిలో పోరాడుతున్న రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షునిగా తన్నీరు శివశంకర్ నియమిస్తూ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమల సిటీ రెడ్డి శేఖర్ రాయల్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త ఆశయాలకు అనుగుణంగా విలువైన సేవలను శివశంకర్ అందించాలని ఆయన కోరారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా పట్టణ దక్షిణ మండలం అధ్యక్షుడిగా గోవాడ కృష్ణ చైతన్య నియామక పత్రం అందుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు తరపున ఏఆర్ఓ కృష్ణారెడ్డి బుధవారం కృష్ణ చైతన్యకు నియామక పత్రం అందజేశారు. బీజేవైఎం నాయకుడిగా గతంలో విశేష సేవలు అందించిన కృష్ణ చైతన్యను దక్షిణ మండలం అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ గాజుల వెంకయ్యనాయుడు, మంచాల రతరాజ్, లక్ష్మణ నాయక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సేవాభిలాషి షేక్ సుబానీ జన్మదిన వేడుకలను ఈదర శ్రీనివాసరావు మిత్ర మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని నిరుపేదల నైట్ షెల్టర్ నందు బుధవారం షేక్ సుబానీ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నైట్ షెల్టర్లోని నిరుపేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ షేక్ సుబానీ తనదైన తీరుతో సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తారని తెలిపారు. రావి కృష్ణమోహన్ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతగా తన సంపాదనలో కొంత సేవకులు వినియోగించే విషయంలో షేక్ సుబానీ ముందుంటారని అన్నారు. ఈ సందర్భంగా షేక్ సుబానీ అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో బర్త్డే కేక్ ను కట్ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు మిత్రమండలి సభ్యులు పావులూరి రాంబాబు, డి మురళీకృష్ణ, నైట్ షెల్టర్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈదర శ్రీనివాసరావు గారి మిత్రమండలి ఈ నైట్ షెల్టర్లో వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఇందాక షేక్ సుబానీ గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో దాన ధర్మాలు, వీరికి అంత కెపాసిటీ అనుకున్న చాలామంది కన్నా తక్కువైనప్పటికీ వారు అందరికన్నా ముందుంటారు దాన ధర్మాల్లో. సుబానీ గారి 53వ పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ మన ఈదర శ్రీనివాస నేతృత్వంలో మరి ఇక్కడ భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సుబానీ గారి గురించి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా రోటరీ తరపున కానీ వారిలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది.
మున్ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తానని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న రోటరీ మెచ్చి రోటరీలో చేరి రోటరీకి కూడా చాలా అండదండగా ఉంటూ రోటరీలో ఏ సేవా కార్యక్రమం జరిగినా కానీ నా వంతు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన విరాళాలు ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ మధ్య ఆయన మన జార్లమూడి దగ్గర అడిగిన తడవనే సిమెంట్ బెంచీలు అక్కడ గుడి దగ్గరికి 13 సిమెంట్ బెంచీలు పంపించారు. అట్లాగే ఊళ్ళో దాదాపు 7-8 సిమెంట్ బెంచీలు వారి మిసెస్ పేరు మీద ఇవ్వటం చాలా సంతోషం. అట్లానే ఆయన ట్రైసైకిల్ అయితేమి బస్ షెల్టర్లు అయితేమి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు. అటువంటి సుబాని గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోషల్ మీడియాలో వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవం, వివరాలు వెల్లడించిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. కళాకారులకు ఉచితంగా నేత్ర వైద్య సేవలకు సహకరించిన స్వచ్ఛ సంస్థలకు కళాకారుల సంఘం రుణపడి ఉంటుంది. సినీ మాటల రచయిత బుర్ర సాయి మాధవ్. మాఘ పౌర్ణమి సందర్భంగా పట్టణంలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.